ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో అసలు బుట్ట అనేది ఏదైతుందో అది ఇలా భూమితో సమాంతరంగా ప్యారల్ అయినట్టు కనబడుతుందని చెప్పట్టు అంత ఒక దశలో ఏదైతుందో మీరు ఆశ్చర్యపోతారే. అప్పుడు ఎన్నికల ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళ నినాదం ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలాన్ని కల్పింపచేసి ఇల్లు నిర్మాణాన్ని మంజూరు చేపించడం వాళ్ళ నినాదం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళొక ఈ నర్సింగాపూర్ ఈ హిల్లక ప్రాంతంలో గుట్ట ప్రాంతంలో ఏదైతుందో అంత చదును కావడంతో ఏదైతే గుట్టంతా తవ్వబట్టడంతో ఇది ఇండ్ల స్థలాలు మనం పొందే అవకాశం ఉందని చెప్పి ఒక పిలిపించింది వాళ్ళు. పిలిపిస్తే వందలాది సంఖ్యలో చెప్పండి అన్న, మీరు అందరు తెలిసి ఇక్కడ చెప్తున్నాను. అరే నేను ఆశ్చర్యపడి ఇది ఏమవుతుంది ఏంటి, కెన్ ఇట్ బి పాసిబుల్? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ఇల్లు లేనటువంటి వారికి ఇవ్వాలన్నా కానీ స్థానికులకు ఇస్తారు, ఎవరికైనా వాళ్ళకి ఎరగదని. పాప అమాయకులు ఏదైతుందో ఈడు వేములవాడ, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల్ ఎక్కడెక్కడికి వచ్చిండ్రు వేసుకుండ్రు. వాళ్ళు దినాలు నెలల కొద్ది అక్కడనే నివాసితం. నిన్న కష్టం చేసుకుని బ్రతికేటోళ్ళు ఏదైతుందో రోజుకు ఒక 500 రూపాయలు సంపాదించుకుని నెలకు 10,000 రూపాయలు అయితే నెల 15,000 రూపాయలు అయితే కదా. వాళ్ళు రోజు సాయంత్రం పోవాలి, పొద్దున్న రావాలి, మళ్ళీ గుడిసెలు ఉండాలి. ఇదే అప్పుడు నీకు అందరూ నేనే పిలిపించి పోలీసు అలర్ట్ చేసింది నేను. అప్పుడు గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అసలు ఏమవుతుంది ఏంది ఇది? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? సరే ఇవాళ అదృష్టం ప్రజలు మార్పు కోరిండ్రు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అందరం ఏదైతుందో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు కనబడుతుందని చెప్పి భావించినమే. అందరం కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు కనబడుతుందని ఆశించినాం. ఇలా గతంలో ఏదైతుందో సహజ వనరులు పర్యావరణానికి విఘాతం చేయటం, ప్రకృతికి విఘాతం చేయటం, ఏ దోపిడీ గురైందో అదంతా అరికట్టపడతాయని చెప్పని ఆశించారు. అందరూ కూడా ఆశించారని చెప్పండి. నేనైతే వివిధ సందర్భాలలో పత్రికాముఖంగా స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికార యంత్రాంగాన్ని కానీ పలు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కానీ, సంబంధిత శాఖ మంత్రి దృష్టి కానీ ఎన్నో విజ్ఞప్తి చేసింది. ఎప్పుడు ఏదైతుందో డెఫినెట్లీ విల్ సీ దట్ ఇట్ ఈస్ కంట్రోల్. అటువంటి యొక్క దోపిడీ